అర్థమైందా మీకు? ఇప్పటికైనా ఇచ్చేది 10 రూపాయలు, దోచుకున్నది ఎంత? 100. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని మీకు పంచుతాం. 15 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు సంపాదించే మార్గం నేను మీకు చూపిస్తా. ఏది కావాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు తెచ్చే ముఖ్యమంత్రి కావాలనా, సంపద సృష్టించే ముఖ్యమంత్రి కావాలనా మీకు? ఎందుకంటే 13 లక్షల కోట్ల రూపాయల అప్పు సాక్షి పేపర్ కడుతుందా? భారతీయ సిమెంట్ కడుతుందా? ఎవరు కట్టాలి అప్పు? ఇప్పుడే మా తమ్ముడు తెచ్చాడు, సమాధానం చెప్పమంటున్నా. ఆ బాటలకి ఎక్కడ చూసినా మా తమ్ముళ్ళు 1/4 బాటిల్ జోగులు పెట్టుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి నిలదీయడానికి నేను అడుగుతున్నా. ఒకప్పుడు నేనున్నప్పుడు ఎంత ఉంది తమ్ముళ్ళు రేటు? 60 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడు రేట్ ఎంత? 200, అవునా కాదా? ఒక క్వార్టర్ వేసుకుంటే 140 రూపాయలు ఆంఫాట్. రెండో క్వార్టర్ వేసుకుంటే 300 రూపాయలు. గోయిందా గోయిందా? అది తాగితే మీ ఆరోగ్యం అవుతుంది. కడుపులో మంట వస్తా ఉందా లేదా? చాలా మంది హాస్పిటల్ పాలయ్యారా లేదా? కొంతమంది అనారోగ్యం చనిపోయారా లేదా? అంటే ఒక దురాశ పరుడు మీ జీవితాలతో ఆడుకొని ఆడబిడ్డల తాడిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో మాట మాట్లాడుతున్నాడు, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాడు. తమ్ముళ్ళు, విశ్వసనీయత ఉందా ఈ ముఖ్యమంత్రికి? పరిశీలిద్దామా లేదా? నేను అడుగుతున్నా. ఎన్నికల ముందు ఏం చెప్పారు మీరు? ప్రత్యేక హోదా తెస్తాను, కేంద్రం మెడలు వంచుతాను చెప్పాడా లేదా? వంచాడా కేంద్రం మెడలు? కాదు, మెడలు దించాడు. అంటే అది నీ విశ్వసనీయత. నేను అడుగుతున్నా, 5 ఏళ్లలో కేంద్రం నుంచి 1 రూపాయి తెచ్చాడా మన కోసం? ఎంతో పైన నీ వ్యక్తిగత కేసులు తప్ప ఏదీ లేదు. మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాతనే ఓటు అడగతా, లేకపోతే నేను ఓటు అడగనన్నాడు. ఇప్పుడు అడుగుతున్నా, ఇది నీ విశ్వసనీయత. 25,000 కోట్ల రూపాయలు మద్యపానాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సిపిఎస్ 1 వారం 2 వారాలు రద్దు చేస్తానన్నాడు. ఎన్ని వారాలనే తమ్ముళ్ళు రద్దు